సో చాలామంది ఏపీ టెట్ రాసి రిజల్ట్స్ చూసుకొని ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది ఏంటని చెప్పేసి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఈ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో కూడా రిలీజ్ అవడానికి అయితే ఛాన్స్ లేదండి. ఎందుకంటే వీళ్ళు మొత్తం 1,00,000 ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఫిబ్రవరిలో అయినా ఈ జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఉగాదికి ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో అయితే ఈ జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? ఏపీపీఎస్సి ఉంటాయి, మిగతాయి ఇప్పుడు జెన్కో ట్రాన్స్కో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన అన్ని ఉద్యోగాలు కలిపేసి 99,000 చిల్లర అంటే 1,00,000 దాదాపుగా రౌండ్ ఫిగర్ చేస్తే 1,00,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. అయితే అదే గనక జరిగితే ఉగాదికి నిజంగా కనుక జాబ్ క్యాలెండర్ కనుక వస్తే మీకు నాకు తెలిసి మార్చిలో కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉండదండి. దాంతోపాటే కలిపి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మార్చిలో జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే అందుట్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అట్లా చేసినట్టయితే ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి మే జూన్లో ఏమైనా కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఏప్రిల్ మేలో కనుక జెన్కో ట్రాన్స్కో డిస్కామీ కనుక జరిగినట్టయితే, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అవే జరుగుతాయి కాబట్టి, అవి జరిగేదే సమ్మర్లో కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత వేస్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా అయితే ఇక లాస్ట్ టైము మీరు రాసిన దానికన్నా కొంచెం వెనక్కిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా? సో అదనమాట ఓవరాల్గా మీరైతే ప్రిపేర్ అయిపోండి.